ఆయన ఉన్నాడు, నా దగ్గరికి మొన్న వచ్చాడు. సార్, నా దగ్గర మినిమం 150 నుంచి 160 కోట్లు ప్రాపర్టీ ఉంది. హ్యాపీగా నెలకి వచ్చేసి ఒక 3-4 లక్షలు హ్యాపీగా సంపాదిస్తున్నాను. హ్యాపీగా నా కారు కొనాలన్న రోజల్లా ఏదో ఒకటి జరుగుతుంది అని నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మిస్సెస్ ధ్యానం చేస్తుంది. మా ఆయన బైక్ మీద రోజు వచ్చేటప్పుడు హ్యాపీగా ఆనందంగా రావాలి, ఎటువంటి జరగకుండా ఉండాలని ఈమె 12 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తుంది. 12 ఏళ్ళ నుంచి అన్నీ బాగున్నాయి, ఆయన కారు రావటంలా. రోజు బైక్లోనే ఇంటికి వస్తున్నాడు, వర్షం వచ్చినా బైక్లో తడుచుకుంటూ వస్తున్నాడు. కారు కొనడానికి పోయిన రోజు, మొన్న కారు కొనడానికి పోయాడు, వాళ్ళ కొడుకు ఏదో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. కారు కొందామని ఒక రోజు వెళ్ళాడు, ఇంట్లో డోర్లో ఏలు పెట్టాడు, అది పడింది, దాన్ని చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఎవరు నాయన నా కారు అచ్చురాదేమో, ఈ బిలీఫ్లోకి వెళ్ళిపోతున్నాడు. బిలీఫ్ అంతా ఎక్కడ ఉంది? ఇంట్లో, వంటింట్లో ఉంది. నేను అడిగా, మాట్లాడుతుంటే సంకల్పం ఇది. ఎప్పుడో వాళ్ళ ఆయన పెళ్ళైన కొత్తల్లో బైక్ మీద వస్తూ కింద పడ్డాడు. ఆ కింద పడ్డప్పుడు మా ఆయన జాగ్రత్తగా రావాలి అని రోజు ఇదే మొక్కు, బైక్ మీద జాగ్రత్తగా రావాలి. ఆయన బైక్ మీదే వస్తున్నాడు. ఆయన కర్మ ఏంది అంటే, ఎప్పుడైనా వర్షం వచ్చి బైక్ ఆఫీస్ దగ్గర పెట్టి ఓలా బుక్ చేసినా కానీ ఓలా బుక్ కాదంట, ఆ బైక్ మీద వస్తుంది. 3 గంటలు ధ్యానం చేస్తుంది సిన్సియర్గా. ఓకే, వర్షంలో కూడా నేను చర్చిస్తున్నా అంటే తడిసి రావడానికి కారణం ఎవరు? సంకల్ప శక్తి ఎలా వాడుతున్నామో. మనం తగలబెడితే, అగ్గిపుల్ల గీస్తే అది మంచా చెడు అనేది కాదు, తగలబడుతుంది. సంకల్ప శక్తి కూడా అంతే.